10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు, అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి. అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. ముఖ్యమంత్రి గారు గాంధీ దవాఖానకు లేదు, ఒక ఊరికి పోలేదు. నేను ఎక్కడెక్కడ పోయినా నాకు తెలుసు అధ్యక్ష, డబ్బా కొట్టుకు మాకు రాదు. ఇంక వారు ఎందుకంటే అధ్యక్ష ప్రతిపక్షం కదా, ఏదో బదనాం నెట్టాలి, బయట అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేము ఏదో చేయనట్టు పట్టించుకోనట్టు ఇవి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము నిశ్చితంగా గమనిస్తున్నాం. ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్, ఐఎమ్ టెలింగ్. నిశ్చితంగా మేము గమనిస్తున్నాం సార్. వీళ్ళ వైఖరి గమనించే వీళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు అనే పద్ధతిలో ఊరుకున్నాం. మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ బతికే ఉన్నాడు, ఏం కాదు కానియడు. కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పిన మాటలలో పడి ప్రజలు ఆగం కావద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారు చాలా బాగా చెప్పినారు, సంతోషం. వారు చెప్పినంత మేము విన్నాం, చాలా గొప్పగా చెప్పినారు. వారు వినాలి కదండి, మేము విన్నాం కదా బట్టి గారు, మేము విన్నాం కదా. యూ షుడ్ బి ఫేర్ అధ్యక్ష. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మేమే ఇప్పుడు క్రియేట్ చేసినాం. అవ్వాలా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళే కదా అధ్యక్ష, వాళ్ళ నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశమే చాలా వెనుకబడి ఉంది. వాళ్ళతో పాటు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అట్లే ఉంచారు. మీ నుంచి వారసత్వంగా మాకు వచ్చింది ఈ దరిద్రం అంతా. ఇది డెఫినెట్గా మీరు లాస్ట్లో చెప్పిన మాట చాలా బాగుంది. బడ్జెట్లు పెంచాలి, 100% హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావాలి అధ్యక్ష. శాసనసభలో చెప్తున్నా. ఎందుకంటే ప్రతిపక్షం అంత హుందాగా అంత గౌరవంగా అంత పద్ధతిగా వ్యవహరిస్తేనేమో కలిసి వ్యవహారం చేయొచ్చు. పోతున్న బయలుదేరుడే మనం భాషను మొదలు పెట్టుకుని తిట్టుకుని ఓడుతుంది. కేంద్ర ప్రభుత్వమే ఆ ఫిగర్స్ డిక్లేర్ చేస్తూ ఉంది. అవన్నీ మేము డబ్బా కొట్టుకుంటున్నాం అధ్యక్ష. మేము తగ్గించలేదా? పేదల మీద భారం పోలేదా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు పేదలు వింటలేరా అధ్యక్ష? చెయ్యగలిగినంతలో ఉన్నంతలో మేము అన్ని ప్రయత్నాలు చేసినాం. రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక, కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారో అందరికి తెలుసు. పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయదీయాల అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి చాలా మందికి అనుమానం ఉండే, ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతికాడ కూర్చున్నాయా కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో, అది గోల చేద్దామనే అభిప్రాయం ఉండే. మేము కట్ చేయలేదు అధ్యక్ష. చాలా ఖర్చులు బంద్ చేసినాం, ఇతరులు బంద్ చేసినాం, కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనీయలే, రైతులకు దెబ్బ తలగనీయలే అధ్యక్ష. మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా. కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష. ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్. కొన్ని పనికి మాలనే కొన్నాం అధ్యక్ష. మా జుక్కాల ఎమ్మెల్యే గారు, మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, షిండే గారు సార్ అన్ని కొన్నారు. మా దగ్గర పచ్చజొన్నల్ని కొనాలి. నేనన్నా పచ్చజొన్నలు ఏం చేయాలన్నా కొని, నువ్వేం చేస్తావు మాకు తెలియదు సార్, కొన్నాం అధ్యక్ష. పొద్దుతిరుగుడు కొన్నాం, మక్కలు కొన్నాం, ధాన్యం వరి ధాన్యం కొన్నాం. ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష. ఇంకోటి సమాజం పట్ల మాకు కన్సర్న్ లేదు అధ్యక్ష. మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను. ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్కడ రైతులు గుమ్మగుడితే
మార్కెట్ కమిటీలకు వస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే, రైతుల ప్రమాణాలు కాపాడినే మేము. ఇదంతా లేదా చరిత్ర? కరోనాలో మేమేం చేయలేదా? మేము ప్రయత్నాలు చేయలేదా? దాదాపు 17,000 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష. ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడుతుంది అధ్యక్ష. మక్కలు కొన్నాము, మక్కలకి ఏంది అధ్యక్ష? ఇలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి 1100కి ఇచ్చిపోతా అంటుండే ఇక్కడికి వచ్చి, ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి 1200కి ఇచ్చిపోతా అంటున్నాం. మేము కొన్నదేమో మినిమం సపోర్ట్ ప్రైస్ కొన్నాం. అది ఏమవుతుంది అధ్యక్ష? లాస్ రాదా గవర్నమెంట్కు? ఖచ్చితంగా 3-4 వేల కోట్ల లాస్ వస్తుంది. రైతుల కోసం ఈ డబ్బు పోయినా మంచిదే అని చెప్పి పోని మన పోల్ట్రీల కన్నా ఇచ్చుకుందాం, వాళ్ళు ఇచ్చే రేటు కన్నా ఇద్దామని చెప్పి కొన్నాం అధ్యక్ష. నష్టం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవుతుందని చెప్పి ధాన్యం కొన్నాం. ఇవన్నీ లేవా ఫ్యాక్ట్స్? ఇక మేమేం చేయలేదు, మేము మాత్రం తిరిగి అది చేసినామంటే ఎట్లా? అది మా ఎమ్మెల్యేలు పనిచేయనట్టు, మా మంత్రులు పనిచేయనట్టు, మేము పనిచేయనట్టు, మేము పట్టించుకోనట్టు సమాజాన్ని ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారి దృష్టి ఎక్కడ వచ్చుండొచ్చు వారు తిరిగినప్పుడు, కాబట్టి చెప్పిండ్రు. ఇప్పుడు జరిగే కాడికి జరుగుతుంది అధ్యక్ష. అన్ని చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏది కూడా మేము చేయకుండా ఉండలే. వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అంటాడు. అన్ని కూడా మేము చేసిన ప్రయత్నాలు. ఎవరితో మాకు దీనిలో వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే దృష్టి కూడా మంచిది కాదు. ఇఫ్ అపోజిషన్ బిహేవ్స్ లైక్ అపోజిషన్, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. సంబడి వాంట్స్ టు టార్గెట్ ద గవర్నమెంట్, వీ హ్యావ్ టు రిప్లై సార్, వీ హ్యావ్ టు రిప్లై. మేము మంచి పనులు చేసాం, మొత్తం చెడ్డ పనులు చేయలే. మంచిని చెడ్డను కలిపి ఒకటనే కారణం కడతామంటే మేము కూడా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అనుకున్నప్పుడు అపోజిషన్ కెన్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. దిస్ ఈజ్ వెరీ సీరియస్ సబ్జెక్ట్. వీ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్, వీ వాంట్ టు సే మోర్ ఐడియాస్. దెన్ యూ కెన్ బి గ్రేస్ఫుల్ టు అలాట్ లిటిల్ మోర్ టైమ్. ఇట్ ఈస్ అప్ టు యువర్ గ్రేస్ అధ్యక్ష. మరి మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి మా మెంబర్లకు. మా మెంబర్ మాట్లాడకపోతే మరి అసెంబ్లీలో నువ్వు అనుకున్నావా, నువ్వు కనబడతలేవు అంటే ఏం చెప్పాలి అధ్యక్ష? మా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. నేను అధ్యక్ష అయ్యేలా పార్లమెంట్లో విలేకరులు రానిలే అధ్యక్ష. గ్యాలరీలు మొత్తం బంద్ పెట్టిన మెంబర్లు కూర్చోబెట్టారు. క్వశ్చన్ అవర్ లేదు, 0 అవర్ లేదు, ఏమి లేదు. దానికి భిన్నంగా తమరితో మాట్లాడి, నేను పర్సనల్గా మాట్లాడి, సార్ మనం క్వశ్చన్ అవర్ ఉండనియండి, అది సభ్యుల యొక్క డెమోక్రాటిక్ రైట్. 0 అవర్ ఉండనియండి, అది కూడా సభ్యులకు ఉండాలి సార్, కంపల్సరీ మాట్లాడాలి. విలేకరులను రానియండి దయచేసి, అక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేయాలి, లైవ్ రికార్డ్ చేసుకోవాలి వాళ్ళ వార్తలన్నీ. నేను తమని అభ్యర్థించిన అధ్యక్ష. డెమోక్రాటిక్ ఫామ్లో పోతా ఉన్నాం, మేము అన్డెమోక్రాటిక్ బిహేవ్ చేయడం లేదు. నేను హంబుల్ రిక్వెస్ట్ టు ద చైర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీఆర్ఎస్ పార్టీ, దయచేసి మా సభ్యులకు కూడా ఇంజస్టిస్ చేయకండి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి. మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. అందరు ఇలా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, అందరు కూడా అవగాహన శక్తి ఉన్న వాళ్ళే ఉన్నారు. సమస్యల మీద అందరు కూడా కన్సర్న్ ఉంది. కాబట్టి టైం తమకు చెప్పండి. మొన్న అధ్యక్ష నేను ఐ మైసెల్ఫ్ ఆఫర్డ్ బిల్లు పెడితే గవర్నమెంట్ జనరల్గా ఫటాఫట్ పాస్ చేసుకుని వెళ్ళిపోతారు అధ్యక్ష. ఈరోజు రెవెన్యూ బిల్ పెట్టినాం, 2 days స్టడీ చేయమని చెప్పినాం అధ్యక్ష. తమరి ముందే ఒప్పుకున్నాం. ఇవాళ బిల్లు కూడా అట్లే చెప్పినాను. ఈ రోజు రేపు చదువుకోండి, ఫ్రైడే నాడు డిస్కస్ చేద్దాం, ఫ్రైడే నాడు పాస్ చేసుకుందాం. రాత్రి ఎంత రాత్రి వస్తుంది, కూర్చుందాం లేట్గా. మ్యాక్సిమం సపోర్ట్ సభ్యులకు కూడా ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష, ఎక్కువ టైం ఇవ్వండి దయచేసి. అక్బర్ గారు కావాలంటే 1 గంట టైం ఇవ్వండి, 2 గంటల టైం ఇవ్వండి. బికాజ్ ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్, లార్జ్ సబ్జెక్ట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆనరబుల్ అపోజిషన్ members also, whenever you feel that on a particular subject you want more time, please approach the honorable speaker. As a leader of the house, I will also support you. అధ్యక్ష నిన్న పివి గారి మీద మాట్లాడుతాను, బట్టి విక్రమార్క గారికి ఇచ్చారు, వారు మాట్లాడి 7 నిమిషాలు మాట్లాడారు. బట్ టైం మించి శ్రీధర్ బాబు గారు చెప్తే, శ్రీధర్ బాబు గారి కుటుంబానికి పివి గారి కుటుంబానికి అనుబంధం నాకు తెలుసు అధ్యక్ష. ఆయన ఎందుకంటే తర్వాత ఇంకో పర్టినెంట్ అంశం ఏంటంటే, శ్రీధర్ బాబు రిప్రజెంట్స్ మంతేని కాన్స్టిట్యూన్సీ విచ్ వాజ్ రిప్రజెంటెడ్ బై పివి సాబ్. కాబట్టి ఆయన మాట్లాడమే సమితంగా ఉంటుందని నేనే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు తమ కబురు పంపించిన. అవకాశం ఏంటి సార్ దయచేసి, టైం ఇచ్చిండ్రు. ఇట్లా మోడరేట్గా ఉంటాం కానీ మేమంతా హార్డ్ అండ్ ఫాస్ట్ లేము. ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేమొస్తుంది నాకు అర్థం కాదు. మాకే పెద్ద గొంతు ఉన్నది, 100 మంది ఉన్నాం మేము. మీ గొంతు చిన్నగా కానీ మేమేం చేయాలా అధ్యక్ష? ఐ రిమెంబర్ ఇన్ ద సేమ్ హౌస్ సబితా ఇంద్రారెడ్డి గారు కూర్చున్న కుర్చీలో వెనక కూర్చుండేది అధ్యక్ష. టీఆర్ఎస్ పక్షాన్ని నేను ఒక్కనే మెంబర్ గెలిచిన అధ్యక్ష. ఆ రోజు ఒకటే ఒక మెంబర్. ఆ రోజు నేను అక్కడ కూర్చుండి ఒక బీఎస్సీకి పిలిస్తే నన్ను పిలిచారు అధ్యక్ష. నేను పోయినా, అడిగిన నేను అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏమని నాకు ఇస్తారా ఛాన్స్,
ఒక సబ్జెక్ట్ అంటే మొత్తం సెషన్లో నీకు 15 నిమిషాలు ఇస్తే ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుకొని చెప్పారు అధ్యక్ష. నేను దానికి రిస్ట్రిక్ట్ అయ్యింది, ఎందుకంటే నా సంఖ్యకు అంతే నాకు తెలిసేది. ఆ రోజు నేను వీరంగం వేస్తే టేబుల్ ఎక్కితే ఇస్తారా అధ్యక్ష టైం? కాబట్టి మన సంఖ్య ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం మెదులుకోవాల్సి వస్తుంది. అది ఐఎమ్ అండర్ గాన్ దట్ ప్రాబ్లం. తెలంగాణ ఉద్యమంలో నేను 2 గంటలు మాట్లాడుతుంది అధ్యక్ష ఉపన్యాసం 10 లక్షల మందిలో. శాసనసభకు రూల్స్ ఉంటాయి, పద్ధతి ఉంటుంది, నియమం ఉంటుంది, నిబంధన ఉంటుంది. ఇక్కడ అన్ని పార్టీలు ఉంటాయి, అందరు సభ్యులు ఉంటారు, అన్ని నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉంటారు. కాబట్టి శాసనసభ ఒక నియమం ప్రకారం నడుస్తుంది. ఈ పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది శాసనసభ. దీనికి రూలు, పద్ధతి, నియమం నేను పెట్టింది కాదు అధ్యక్ష, ఇది తమరు పెట్టింది కాదు, పరపర కొనసాగుతుంది. గతంలో తమరు కూడా వారు కూడా రాజ్యం నడిపినరు. కాబట్టి మేము ఎవరో గొంతు నొక్కం, మాకు అటువంటి అలవాటు కూడా లేదు. మీ గొంతు మంచిగా ఉండాలి, మంచి సలహాలు చెప్పిన పరిశీలిస్తామని చెప్పినాం కదా అధ్యక్ష. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.